మఖానా. దీన్ని ఈ మధ్య కాలంలో వెయిట్ లాస్ చేయడానికి, అదేవిధంగా సాయంత్రం పూట జంక్ ఫుడ్ ను స్నాక్స్ లాగా అవాయిడ్ చేయాలనుకునే వాళ్ళు ప్రిఫర్ చేస్తున్నారు. మఖానాను ఫాక్స్ నట్స్ లేదా లోటస్ సీడ్స్ అని పిలుస్తారు. ఇది ఒక పోషకమైన, తక్కువ క్యాలరీలు చిరుతిండి, బరువు తగ్గడానికి ఇది బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే మఖానాలో కేలరీలు తక్కువగా ఉంటాయి, కానీ ఫైబర్, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్ మాత్రం పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా మెగ్నీషియం, పొటాషియం వంటి అవసరమైన పోషకాలు కూడా ఇందులో మెండుగా ఉన్నాయి. ఇవన్నీ రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అందుకే దీన్ని సూపర్ ఫుడ్ అని అంటారు. మఖానాలో కేలరీల పరిమాణం తక్కువగా ఉంటుంది. అయితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొందరు మాత్రం మఖానా తినకూడదంటున్నారు నిపుణులు. వారెవరు, ఎందుకు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. 100 గ్రాముల మఖానాలో దాదాపు 350 కేలరీలుంటాయి. బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారికి ఇది మంచి ఎంపిక. అయితే ఇందులో అధిక ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. మఖానా తినడం వల్ల ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. దీనివల్ల అదనపు కేలరీలు తీసుకోవడం తగ్గుతుంది. ఇక ఇందులో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఇది కండరాలు నిర్మించడంలో, జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. మఖానా గ్లూటెన్ రహిత, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ను కలిగి ఉంటుంది. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. అయితే కొందరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని తినకూడదు. తినడం వల్ల కలిగే ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయి. ఈ రోజుల్లో చాలా మంది గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి వాళ్లు మఖానాకు దూరంగా ఉండడమే మేలంటున్నారు నిపుణులు. మఖానాలో అధిక మొత్తంలో ఫైబర్, ప్రోటీన్లు ఉంటాయి. దీని కారణంగా జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇలాంటి వారు మఖానా తినడం వల్ల సమస్యలు ఎక్కువ అవుతాయి. గ్యాస్ట్రిక్ సమస్యలతో పాటు కడుపులో వికారం, కడుపు నొప్పి, వాంతులయ్యే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడేవారు మఖానాకు దూరంగా ఉండాలి. లేదంటే తక్కువ మోతాదులో మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే మఖానాలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. దీన్ని అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో కాల్షియం పరిణామం పెరుగుతుంది. దీంతో కిడ్నీలో రాళ్ల సమస్య తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కిడ్నీలో రాయి పరిమాణం కూడా పెరుగుతుంది. మఖానాలో ఉండే ఫైబర్ విరేచనాలతో బాధపడే వారికి మంచిది కాదు. నిజానికి మఖానాలో ఉండే ఫైబర్ పేగు కదలికల్ని మెరుగుపరుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మలబద్ధకంతో బాధపడే వారికి మఖానాను తినమని సలహా ఇస్తాయి. అయితే ఇప్పటికే విరేచనాలతో బాధపడుతుంటే మఖానా తినకూడదు. ఇది మీ సమస్యను మరింత పెంచుతుంది. అదేవిధంగా చర్మ సంబంధిత అలెర్జీలు, శ్వాసకోశ అలెర్జీలతో బాధపడేవారు మఖానాను అధికంగా తీసుకోకూడదు. మఖానాలో స్టార్చ్ ఉండడం వల్ల అలెర్జీ సమస్యతో బాధపడే వారికి ఇవి పడవు. వీటిని ఎక్కువగా తినడం వల్ల చర్మంపై ఎరుపు దద్దుర్లు, దురద, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తవచ్చు. అందుకే ఇలాంటి వారు మఖానాకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఇక ఏదైనా వ్యాధులతో బాధపడేవారు, మెడిసిన్ తీసుకునేవారు డాక్టర్ని సంప్రదించి మఖానా తీసుకోవడం మంచిది. ఎందుకంటే మఖానా మందులతో రియాక్షన్ జరిపే అవకాశం ఉంది. జలుబు, దగ్గుతో బాధపడేవారు కూడా మఖానాకు దూరంగా ఉండడమే మేలు. వీటిని తింటే మీ సమస్య ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంది. గర్భిణీ స్త్రీలు మఖానా తినకుండా ఉండాలి. మఖానా తినడం వల్ల మీకు పుట్టబోయే బిడ్డకు హాని కలిగించవచ్చు. మఖానా తినే ముందు వైద్యుని సంప్రదించి తగిన సలహా తీసుకోవడం ముఖ్యం.